నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ట్రంప్ గారు ప్రపంచంలో ఒక మంచి మహత్తర కార్యక్రమం చేశారనుకోవచ్చు. బిఫోర్ ఓట్ టేకింగ్ ఆయన మనకి మీరు వారు ఆపుతారా, లేకపోతే బిఫోర్ ఓట్ టేకింగ్, లేకపోతే ఏమైనా చర్యలు తీసుకోమంటారా అని. కానీ మనకి ఈ మధ్య ప్రాచ్యంలో ఉండేటువంటి ఇజ్రాయెల్ ఇది ఆగిపోయింది. అయితే ఇప్పుడు నిన్న కాక మొన్న సడన్గా ఈ హౌతీస్ మీద యుఎస్ స్ట్రైక్ చేయడం వలన 31 మంది చనిపోవడం జరిగింది. సో దీని వెనకాల మరి ఈ ఇరాన్ యొక్క సపోర్ట్ ఏమైనా ఉందా, దాని మీద వార్నింగ్ ఇస్తూ ట్రంప్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆ ఏరియా మీద అంతా కనుబడింది, మళ్ళీ నేనే మొత్తం అంతాను డెవలప్ చేసి ఇది చేస్తాననేది. ఈ విధంగా స్ట్రైక్ చేయడం వలన మళ్ళీ అక్కడ రిటాలిటరీ యాక్ట్ ఏమైనా అవుతుందా, లేకపోతే సమస్య సద్దుమణిగి ముందరకు వెళ్తుందా అనేటువంటి చూడాలి. ఎందుకంటే ప్రపంచ శాంతి నెలకొల్పడంలో యుఎస్ తన వంతు పాత్ర ఇదివరకు చేసింది, అంటే ఒక సైడు తీసుకునే దాంట్లో. సో ఇక్కడ దీన్ని ఈ యెమెన్ గ్రూప్కి సపోర్ట్ ఆప్ చేయడం ఎంతవరకు సాధ్యం అవుతుంది, అది అవుతుందా అవ్వదా అనే విషయం మీద చిన్న విశ్లేషణ. ఈ మొత్తం మీద 2 రకాల ఇది ప్రభావం చూపెడుతుంది. ఇమ్మీడియట్గా ట్రంప్ గారి కన్సర్న్ కానీ మిగిలిన దేశాలన్నిటి యొక్క ఇంట్రెస్ట్ కానీ ఏంటంటే, ఇది చాలా స్ట్రాటజిక్గా లొకేట్ అయి ఉన్న కంట్రీ యెమెన్. ఇప్పుడు మనం అంతకుముందు ఐరోపా దేశం నుంచి భారతదేశానికి కానీ చైనాకి కానీ ఇటు ఈస్ట్కి రావాలని అంటే మొత్తం ఆఫ్రికా ఖండం అంతా దాటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాకా వచ్చేవాళ్ళు. దీనికన్నా బెటర్ అని చెప్పి ఇటు రెడ్ సీని అటు మెడిటరేనియన్ సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని కలుపుతూ మధ్యలో ఈ సూయజ్ కెనాల్ ఒకటి తవ్వారు. తవ్వినప్పటి నుంచి ఈ వచ్చేటటువంటి ఈ షిప్స్ ఈ ఓడలన్నీ కూడా ఇప్పుడు ఈ సూయజ్ కెనాల్ దాకా ఎర్ర సముద్రానికి వచ్చి ఎర్ర సముద్రం నుంచి ఎడెన్ అఖాతం ఉంది అక్కడ, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అని, దాని నుంచి ఇండియన్ ఓషన్కి వచ్చేస్తున్నాయి. సరిగ్గా గల్ఫ్ ఆఫ్ ఎడెన్ దగ్గర యెమెన్ దేశం ఉత్తరం సైడ్ ఉంది, దక్షిణం సైడు ఈ మన ఎరిత్రియా, ఇథియోపియా ఈ దేశాలు, ఆఫ్రికా వస్తుంది, ఇది ఏషియాలో ఉన్నదన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ వచ్చేటటువంటి ఓడలను టార్గెట్ చేస్తున్నారు. అక్కడి నుంచి టార్గెట్ చేసి సేఫ్ ప్యాసేజ్ లేకుండా చేశారు ఈ యెమెన్ రెబెల్స్. దాంతో ఇప్పుడు ఇమ్మీడియట్గా అమెరికా దానిని కంట్రోల్ చేయడానికి రంగంలోకి దిగింది. బట్ దీనికి చాలా చారిత్రకమైనటువంటి మతపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రధానంగా మిడిల్ ఈస్టు ఈ ఏరియాలో అంతా ఇస్లాంలోనే 2 వర్గాలు బాగా గట్టిగా పోట్లాడుతున్నాయి ఆధిపత్యం కోసంగా. ఒకటి సున్నీలు, రెండోది షియాలు. షియాలు ఇరాన్ అంతా షియా, ఇరాక్లో కొంత భాగం షియా, మిగిలిన ఈ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ ఇవన్నీ కూడా సున్నీ. యెమెన్లో 2 ఉన్నారు, సున్నీలు ఉన్నారు, షియాలు ఉన్నారు. ఉత్తర ప్రాంతంలో షియాలు ఉన్నారు, దక్షిణ ప్రాంతంలో సున్నీలు ఉన్నారు. వీళ్ళ మధ్య మొదటి నుంచి కాన్ఫ్లిక్ట్ ఉంది. ఈ కాన్ఫ్లిక్ట్ ఏమైంది, ఇది కూడా ప్రాక్సీ వార్ అయింది. ఎట్లాగైతే యుక్రెయిన్, రష్యా, యూరోప్, అమెరికాల మధ్య ప్రాక్సీ వార్ అయిందో, యెమెన్ కూడా ఇరాను, సౌదీ అరేబియా మధ్య ప్రాక్సీ వార్ అయింది. సౌదీ అరేబియా ఏమో యెమెన్లో ఉన్న సున్నీలను సపోర్ట్ చేస్తుంది, ఇరాన్ ఏమో షియాలను సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చాలా రోజుల నుంచి కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. మొత్తం మీద ఇరాన్ సహాయంతో ఇక్కడ ఈ వాళ్ళు హౌతీస్ అనేటటువంటి షియాస్ బాగా బలపడి అంత ముందున్న రాజును వాళ్ళను ఎలక్టెడ్ కింగ్ వీడు ఉండేవాడు ప్రెసిడెంట్, వాడిని తొలగించేసి వీళ్ళే చాలా ఏరియాస్ను
ఆక్యుపై చేసుకున్నారు. ఆక్యుపై చేసుకోవటమే కాకుండా సౌదీ అరేబియా మీద కూడా అటాక్ చేస్తున్నారు. గెరిల్లా టాక్టిక్స్ బాగా నేర్చుకున్నారు. సో అది చాలా ఫార్మిడబుల్ ఫోర్స్ అక్కడ. సో అంత ఈజీ కాదు వాళ్ళను కంట్రోల్ చేయడం. బట్ చాలా డెటర్మిన్డ్గా ఉన్నట్టున్నాడు ఎవరు, ట్రంప్. ఎందుకంటే మీరు కనుక ఓడల మీద మీరు చేసేటటువంటి దాడులను ఆపకపోతే టేక్ ఇట్ హెల్ విల్ బ్రేక్ లూస్ ఆన్ యూ, ఇది అది అని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. ఫాలోఅప్ కూడా చేస్తూ ఉన్నాడు. సో దీని ఎఫెక్ట్ ఉంటుందా? ఉండొచ్చు, చాలా వరకు ఉండొచ్చు. ఎందుకంటే భయపడతారు ఆల్సైడ్. ఇరాన్ కూడా ఇది ఒక థ్రెట్. మీరు ఇట్లా ఇరాన్ ఏం చేస్తుంది, తనంత తానుగా చెయ్యదు, తన ప్రాక్సీస్ ద్వారా అంతటా నడుపుతూ ఉంటుంది. వీళ్ళకు లెబనాన్లో వీళ్ళ మనుషులు ఉన్నారు, హెజ్బుల్లా ఉన్నారు. సిరియాలో అంతకుముందు ఉన్నవాడు వాళ్ళ మనిషి, హమాస్కు సపోర్టు, ఇక్కడ హౌతీస్కు సపోర్టు. హౌతీస్ ద్వారా ఇది చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అది 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 కట్టడి చేయకపోతే సేఫ్ ప్యాచేజీ షిప్స్కు ఉండదు. అప్పుడు కష్టమైపోతుంది మొత్తం. ఇది షిప్పింగ్ ట్రేడ్ కాస్ట్లీ అయిపోతుంది. మొత్తం అంతా ఆఫ్రికా ఖండం అంతా తిరిగి రావాలంటే ఎక్కువ రోజులు కూడా పడుతుంది. సో దానిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చేశారు, ఇది ఐ థింక్ ఒక అమెరికాయే కాదు మిగిలిన కంట్రీస్ కూడా సపోర్ట్ చేయాలి. బికాస్ షిప్పింగ్ ఇండస్ట్రీ అనేటటువంటిది చైనాకి ఇంపార్టెంట్, ఇండియాకి ఇంపార్టెంట్, అందరికీ ఇంపార్టెంట్. ఇది కేవలం అమెరికా ఒక్కళ్ళ ఇష్యూ కాదు. కాబట్టి అందరూ సపోర్ట్ చేసి హౌతీస్ను మీరు ఏమైనా చేసుకోండి అక్కడ, మీ 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 కాన్ఫ్లిక్ట్ మీది, బట్ షిప్పింగ్ లైన్స్ మీద మాత్రం మీరు అటాక్ చేయడానికి వీలు లేదనే దాని మీద ఇరాన్ను సౌదీ అరేబియాను కూడా కూర్చోబెట్టి ఒక అగ్రిమెంట్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఐ థింక్ దానికోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలి. అది అమెరికా రెస్పాన్సిబిలిటీ కింద వదిలేయటానికి వీల్లేదు. అమెరికా, భారత్, చైనా, యూరప్ అందరూ కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది క్రూషల్ లైఫ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్, మ్యారిటైమ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఈస్ట్ అండ్ ది వెస్ట్. సో దాన్ని క్లాక్ చేసేస్తాం, పోకుండా చేస్తామని అంటే అర్థం లేదు. అది బ్యాక్గ్రౌండ్. చూద్దాం మరి స్తబ్దత వచ్చి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నట్టు కనబడుతోంది. మరి వేచి చూడాలి.